హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. ఆ వివరాలని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సో ఈ విషయం తెలిసిందే అండి. అసలు ఈ వ్యవస్థ ఉంటుందా, ఉంటే అర్హతలు మారతాయా, లేక కొత్త వారిని రిక్రూట్ చేస్తారా మొదలైన అంశాలపైన అయితే చర్చ జరుగుతోంది. పైగా వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలనే అంశం గురించి కూడా ప్రభుత్వం ఇంకా ఆలోచించలేదు. సో ఈ విధంగా మంత్రి స్పందించడంతో పాటు నేడు పెన్షన్ల పంపిణీని కూడా వారి నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో సుమారుగా 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్లు ఇంటికి తిరిగి పెన్షన్ ఇచ్చేవారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉన్నట్లుగా పలువురు వైసీపీ నేతలు స్పందించారు. కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పెన్షన్ ఈ రోజైతే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో వాలంటీర్లను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం గ్రామాల సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ పనుల్లో అయితే ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు పెన్షన్తో పాటు వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ మే నెలల్లో వాలంటీర్లతోనే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వం గత ప్రభుత్వంలో ఉందని తెలిపారు. అవునా, వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వం గత ప్రభుత్వంలో ఉంది అన్నారు. అందువల్లే ఏప్రిల్ మే నెలల్లో 33 మంది చనిపోయే పరిస్థితి వచ్చిందని బాబు విమర్శించారు. ఆ సమయంలోనే సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ పంచుతామని తాము కోరామని, అయితే వాళ్ళు చేయలేదని, ఈ నేపథ్యంలోనే సచివాలయ సిబ్బందితో అది ఎందుకు జరగదో చూపిస్తానంటూ పట్టుదలతో వారితోనే ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అయితే అందిస్తున్నామని అయితే చంద్రబాబు అన్నారు. అయితే తొలి రోజే 100% పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యేలా అధికారులకు కార్యాచరణ పూర్తి చేశారు. ఈ మేరకు ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మంది పెన్షన్దారులకు కేటాయించారని, అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ ఆశా వర్కర్ల సిబ్బందిని కూడా వినియోగించుకున్నారని అన్నారు. ఇదే సమయంలో అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి తెలియజేసినట్లు చంద్రబాబు తెలిపారు. దీంతో వాలంటీర్లను చంద్రబాబు గుర్తిస్తున్నారనే చర్చ మళ్ళీ మొదలైంది ఫ్రెండ్స్. సో వాలంటీర్లను చంద్రబాబు మర్చిపోలేదు. వారికి కరెక్ట్ టైం చూసి అయితే వారికి ఏం చేయాలో అది చేస్తారు అన్నట్టుగానే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వం అందరికీ సానుకూలంగా, అలాగే వాలంటీర్లతో కూడా సానుకూలంగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు.